బీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల మధ్య కొత్త పంచాయతీ మొదలైందా? దీక్షా దివస్ సాక్షిగా మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడిందా? ఇంతకు మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారు? గులాబీ అధిష్టానం మహిళా నేతలను పిలిచి మాట్లాడిందా? బీఆర్ఎస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వాళ్ళెప్పుడు వచ్చారు, పార్టీలో మేమెప్పటి నుంచి పనిచేస్తున్నాము, కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడం ఏంటి? ఇది తాజాగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల పంచాయతీ. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కోల్డ్ వార్ దీక్షా దివస్ సాక్షిగా బయటపడింది. పార్టీ పదవులపై మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరకు వెళ్లడంతో హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ విషయం అధిష్టానం వరకు వెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా నేతలతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ భవన్ వేదికగానే మహిళా నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సరైన సమయం కోసం వేచి చూసిన మహిళా నేతలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న పావని గౌడ్కు మైక్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఇక పావని గౌడ్ను ఉద్యమ నాయకురాలిగా పరిచయం చేయడం మిగిలిన మహిళా నేతలకు ఇబ్బందికరంగా మారిందట. ఇక దీక్షా దివస్ సందర్భంగా జరిగిన పరిణామాలతో సీనియర్ మహిళా నేతలు నొచ్చుకున్నారట. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, మాజీ మంత్రి శ్రీదేవి, సుశీలారెడ్డి లాంటి సీనియర్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో విషయం గులాబీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా నేతలను పిలిచి మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారని దానిపై ఆరా తీసినట్లుగా తెలిసింది. ఉద్యమ కాలం నుంచి తాము పార్టీలో ఉంటే కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రయారిటీ ఎలా ఇస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట. పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలు, కమిటీ లేకపోవడం లాంటి అంశాలు మహిళా నేతలు చెప్పారట. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్ త్వరలో ఏర్పాటు చేసి పార్టీ రాష్ట్ర కమిటీ, మహిళా కమిటీలో ఉద్యమ సమయం నుంచి ఉన్న మహిళా నేతలకు ప్రయారిటీ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా గులాబీ పార్టీ వర్గాల్లో టాక్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ సద్దుమణిగినట్లేనా, ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.